హాయ్ ఫ్రెండ్స్, మేము అంజనాద్రి బెట్టకి వెళ్తున్నాము. ఫ్యామిలీ జర్నీ. అందరు రెడీ అవుతున్నాం. బావ రెడీ అయిపోయాడు, వీడు కూడా రెడీ అయిపోయాడు. ఈయనేమో రావాలా వద్దా అని అద్దం చూసుకుంటున్నాడు. చెప్పు పోయిరండి కాదు, దేవుడు అట్లా అనుకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వెళ్తున్నాం. వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడు చూడు, అచ్చం పండుగోతలక్క లేదా. పెట్రోల్ వేపించుకొని మరి దారి కొనసాగాలని కోరుకుంటున్నాను. మా తెలుగు అంత మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, క్షమించండి. ఇది మోతీ సర్కిల్ రైల్వే ట్రాక్. ఇది కొండలు, కోనలు, వాగులు, వంకలు, ఇవి చెట్లు, ఇది రోడ్డు. క్షమించండి ఫ్రెండ్స్, కామెడీగా మాట్లాడుతున్నాము. అక్కడ రోడ్డు వేస్తున్నారని సైడ్కి వెళ్తున్నాం మేము. అప్పు సార్, గొర్రెలు, గోడ, ఇది మా ఫ్రెండ్ గారి ఛానల్లో పెట్టేది ఫ్రెండ్స్, అందుకే ఇంత విచిత్రమైన ఏంది ఇది అది చెప్పడానికి రావట్లేదు. కానీ చూసారా ఎన్ని రైల్వే గేట్లు దాటుకొని పోతున్నాము. ఇది గేట్ పడింది అనమాట, పడలేదులే, పోతా ఉన్నాం. ఇది రోడ్డు. ఇంకా ఎంతసేపుకి వస్తుంది ఊరు. పోయే రోడ్లో ఒక బ్రిడ్జ్ వస్తుంది, దాని కింద వాటర్ వస్తుంది. మామూలుగా ఉండదు అసలు, చూడడానికి హైలైట్. ఆ బ్రిడ్జ్ కోసమైనా మీరు వెయిట్ చేయాలి. అటు చూడండి, పక్షులు ఎంత బాగా పరిగెత్తిపోతున్నాయి. అది మా బైరోడు బైక్ తోలుకుంటూ వచ్చాడు కాబట్టి. అవునమ్మా, నేను తోలుకుంటూ వచ్చాక ఎగురుకుంటూ వచ్చింది నా కోసం. అది మీరేమనుకున్నావు, బైరోడు వచ్చినప్పుడే అట్లా పక్షులు ఎగరేది. సినిమాలో చూసావు నువ్వు. చూడు, మేకలు, గొర్రెలు చూడడానికి మంచిగా చూస్తున్నారు ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే వచ్చారమ్మా వయ్యాడిగాడని చూస్తా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో లొకేషన్ చూడండి ఎట్లున్నాయి. మా ఊర్లో ఎక్కువ కొండలు, కోనలు ఇవే ఉంటాయి. చూసారా, ఈ కొంచెం కొండ లాంగ్ ఉన్నా కూడా లొకేషన్ ఎంత బాగా కనిపిస్తూ ఉందో. చెట్లు, పుట్లు. అది బస్ స్టాండ్ అనుకుంటా కదా? కాదా? కాదు. అంత కొండల మధ్యలో బస్ స్టాండ్ ఎవడు పెడతాడంట? అది నీ భ్రమమ్మ పెట్టేది. ఇది గుడి. అక్కడ సన్న గుడి. ఇది చిన్న అసలు బ్రిడ్జ్ కాదులే, నార్మల్ గా కాలు కూడా కాదు. వాన్ పడి నీళ్ళ ఆగుతాయి. ఇది ఏదో ఊరు చూడు, దరోజీ. ఇక్కడ ఆగారు వాటర్ కోసము. మా వాళ్ళు వాటర్ తాగుతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము నిదానంగా వస్తున్నామేమో, ఇంక ఇటు వస్తే అయిపోతుంది ఇంకా అంజనాద్రి బిట్ట చూసినట్టే అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. అదేదో బైక్ స్పీడ్గా పోతే నాకు భయం, గాల్లో తేలిపోతానని అంత భయం అన్నమాట. ఇక్కడ మారుద్దామా అన్నారు ఇద్దరు. నువ్వు ఇటు కూర్చో, నువ్వు ఇటు, మీరు తెలీదు కదా అనేసి చెప్పారు. ఆయన నాకు వద్దని చెప్పాను, ఎందుకంటే నాకు భయం స్పీడ్గా పోతే. వాటర్ తాగేశారు, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. ఇదేదో ఊరు వచ్చింది. గుడి అయితే మస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. అందరు ఊర్లో ఉంటుందిరా గుళ్ళు, కానీ రోడ్లకే ఉంటాయి కదా, కొద్దిగా చూడడానికి లుకింగ్ ఉండగా. ఇది ఏదో ఉంది కానీ అది ఏదో ఏంది ఇది, పెద్ద కోట, అరుంధతి కోట. అలాంటిదే ఫ్రెండ్స్. కానీ మేము దాంట్లోకి చూడలేదు, దాంట్లోకి పోలేదు, కానీ అలాంటిదే అది. మీరైతే కామెంట్ చేయండి, అక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్తాం. అలా అక్కడ
ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలి మొద్దు. మీరు చెప్పండి గైస్, వెళ్ళాలంటే వెళ్ళిపోతాం. ఎటు చూసారా కొండలు పక్కనే అవంతా. ఇంకొద్దిసేపట్లో అంజనాద్రి బెట్ట వచ్చేస్తుంది, ఎక్కేస్తాం, కొండ ఎక్కేస్తాం. ఇది ఏదో ఊరు, ఇంకా ఎంతసేపు వస్తుందో. ఆడ కదా కాదా, అక్కడ కాదు, ఇంకా ఉంది టైం. చూసారా కొండలు, చూసారా రోడ్ పక్కనే కొండలు. మీకైతే ఇప్పుడే బ్రిడ్జ్ వచ్చేది చూడు. మీకైతే వ్యూ చూసేకైతే మస్తు ఉంటది. చూసారా ఎట్లుందో, కొండల మధ్యలో రోడ్లు వెళ్తా ఉంటాయి, సూపర్ ఉంటది. ఇంకా వర్షాకాలం అయితే గడ ఎండిపోయింది, కానీ ఇంకా వర్షాకాలం అయితే మామూలుగా ఉండదు. కానీ వర్షాకాలంలో పోవడానికి అంత బాగోదు, వాన్లే పడుతుంటాయి కాబట్టి ఏం చూడలేము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు. ఇది మామూలుగా ఉండదు, అటు ఇటు లొకేషన్ వేరేగా ఉంటుంది. ఫోటోలు దిగొచ్చు, నార్మల్గా సాంగ్ షూట్ చేయొచ్చు. నేను సాంగ్ షూట్ చేయడానికి ఇక్కడ రావాలనుకుంటున్నాము, కుదరట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. చూసారా వ్యూ, మామూలుగా లేదు కదా, హైలైట్. ఇక్కడికి వచ్చామంటే చాలు, ఇక ఇదంతా చూసేసరికి ఎంత కోపం, ఎంత ఏది ఉన్నా సరే అన్నీ మర్చిపోవాల్సిందే. అక్కడ మీకు నచ్చిన తాగాల్సిన అక్కడ షాప్ కూడా ఉంది, ఆగి తాగొచ్చు. ఏంది తాగొచ్చు, దాహం తీర్చుకోవడానికి గాయస్, మరేమో అనుకోకండి. అయిపోయి దగ్గరకు వచ్చింది. ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఇంకా అంజనాద్రి బెట్ట వచ్చినట్టే. అంజనాద్రి బెట్ట అంటే ఆంజనేయుడు పుట్టిన స్థలం అన్నమాట. అది మా కర్ణాటకలో ఉంది, హంపి దగ్గర. వచ్చేసింది ఆంజనేయ స్వామి వస్తాడు ఇప్పుడు మనం చూడ్డానికి. వెయిట్ చేయండి గాయస్, కొండ మీద నీకు క్లియర్గా కనిపిస్తాడు. కొండ మీద ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ వ్యూ అయితే మామూలుగా ఉండదు. అక్కడ కూడా అస్సలు అంత పైకి వెళ్తాం కదా. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడేమో నాకైతే ఎక్కేటప్పుడే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. కానీ ఈసారి ఎందుకో కానీ అంత ఏం అనిపించలే, ఈజీ జల్దీ వచ్చేసినట్టు అయిపోయింది పైన మెట్లు ఎక్కేటప్పుడు. మీకు కొండ మీద ఎక్కేదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది గాయస్. వీడియోలు ఎంతో ఎక్కువ అయిపోయింది, అందువల్ల నెక్స్ట్ వీడియో చేస్తాను, త్వరలో వస్తుంది ఆ వీడియో కూడా. ఇది యాక్చువల్గా నా యూట్యూబ్లో పెట్టాలనుకోని నేను తీసిన ఫ్రెండ్స్. వీడు కాపీ కొట్టేసి వాడు యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకుంటా ఉన్నాడు. ఇది ఎంతవరకు న్యాయం కాదురా. నేను అనుకున్నాను ఫస్ట్ దేవుళ్ళు వీడియో తీసేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. నేను అందుకే తీసుకుంటూ పోయాను. నేను కష్టపడిన దానికి వీడు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నాడు. అదేం లేదు గాయస్, మీరు చెప్పేది ఏమీ నమ్మకండి. అమ్మా తన ఊరికే చెప్తా ఉంటది. అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి హాయ్ ఫ్రెండ్స్ అని నేను వచ్చాను, నువ్వు కాదు. చెప్పింది నేనే గైస్ అట్లా చెప్పమని. అవునప్ప, మీరైతే ఏది నమ్మొద్దు. అది అటు సైడ్ దేవాలయం ఉంది, అదేందో 2 times వెళ్ళినా కూడా నేనేం చూడలేదు. ఇంక ఇటు సైడ్ వెళ్తే ఇంకా వచ్చేసినట్టే అంజనాద్రి బెట్ట. బాగుంటుంది. ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా జర్నీ మాత్రం అది ఎలా ఉన్నా కూడా అది వెళ్తుంటేనే ఆ ఫీలే వేరే ఉంటుంది జర్నీ చేసేటప్పుడు. అది కూడా ఇంట్లో మనం ఏదైనా మంచిగా కట్టుకెళ్తే తినడానికి, ఆపి ఎక్కడైనా కూర్చొని తినడానికి ఇంకా బాగుంటుంది.
మాకేమంటే ఏం చేసుకొని పోలేదు, మేము పోయిండేది కొద్దిగా లేట్గా పోయినాము, అందుకనే అక్కడ కొద్దిగా ఫుడ్ ఏమంత నచ్చలేదు మాకు, కడుపే నిండలేదు. అక్కడికి వెళ్ళేసరికి తిన్నాం కదా ఆకలేసి, ఎందుకో కానీ నచ్చలా. చూడండి గైస్, నెక్స్ట్ వీడియోలో ఏదో వస్తుంది, అదే చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందేమో అనేసి. మీరే ఒకసారి ట్రై చేయండి అయితే వెళ్ళినప్పుడు. మేమైతే దానికి అలా అభ్యంతరం చెప్పాం. మాకైతే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఫుడ్ వల్ల. సడన్ గా ఫిక్స్ అయ్యింది మాకైతే. పైకి వెళ్ళాక వ్యూ మాత్రం బాగుంటది అంతా చూడ్డానికి. అక్కడ పైన అదేంది సాంగ్ కూడా చేసుకోవచ్చు, అంత పైన వెళ్ళాక కూడా ఉంది కదా కొండల పైన. మీకు టెంపుల్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్, ఇది లాగ్ అయిపోతుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.